you make me wanna talk back to you. Say it like that. If I hate you, సో వాట్సాప్ గైస్, నమస్తే. అందరు ఎట్లున్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. చూడండి, మన ముందు ఈ రోజు ఏ వెహికల్ ఉందో, బిగ్ డాడీ ఆఫ్ ఈవీ స్కూటీస్ అని చెప్పొచ్చు. మన రివర్ ఈవీ అన్నమాట. అన్ని ఈవీ స్కూటీస్ ఆర్ నార్మల్ స్కూటీస్ తో కంపేర్ చేసిన, సో దీనంతా హ్యూజ్ సైజ్ ఈవీ మన దగ్గర అయితే ఏది లేదు. సో మీకు 360 డిగ్రీస్ వ్యూ అయితే చూపిస్తా. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. అండ్ ఇది చూడటానికి కూడా కొంచెం ఫ్యూచరిస్టిక్ గా, మన రెగ్యులర్ ఈవీస్ లాగా అయితే డిజైన్ లేదు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం స్టాక్ బైక్ అన్నమాట. దీనికి ఏ యాక్సెసరీస్, ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే ఫిట్ అయ్యలేదు. మీకు ఫుల్ యాక్సెసరీస్ యాడ్ చేసిన బైక్ కూడా చూపిస్తా, అది షోరూమ్ లో ఉంది. సో నేను టెస్ట్ రైడ్ తీసుకున్న వెహికల్ అయితే స్టాక్ వెహికల్ ఇది. సో గైస్, మనం రివర్ బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీ అన్నమాట. వీళ్ళు ప్రస్తుతానికి అయితే ఈ ఒక్క మోడలే లాంచ్ చేయడం జరిగింది. ఒక్క మోడల్ లాంచ్ చేసినా కానీ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్లో. సో మన దగ్గర ఇప్పుడు ఉన్నది అయితే బ్లూ అండ్ రెడ్ ఉంది, ఎల్లో ఉంది, ఇంకా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట మనకి. సో వీళ్ళ షోరూమ్స్ అయితే మెయిన్ సిటీస్ లో ఆల్మోస్ట్ ఉన్నాయి. ఇంకా వేరే వేరే షోరూమ్స్ కూడా పెడుతున్నారు వేరే సిటీస్ లో కూడా. అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసరికి Gen 3 అన్నమాట. సో జనరేషన్ 3ది. సో లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, ఇప్పుడు మనకి చైన్ డ్రైవ్ తీసుకొచ్చారు. సో మీకు ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి అయితే కనిపిస్తుంది చైన్. సో చూసారు కదా, ఇక్కడైతే చైన్ ఉంది. సో ఓవరాల్ మనం బయట లుక్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో మీకు ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసరికి మీకు ఫస్ట్ కనిపించేది ఈ 2 LED హెడ్ లైట్స్ అనమాట. సో ఎట్లుంది చూడండి, రియల్ హ్యూమన్స్ ఒక కళ్ళతో చూస్తే ఎట్లుంటది, ఒక 2 కళ్ళలాగా అట్లుంది కదా. సో అదే ఫీల్ వస్తుంది మీకు కూడా. సో అన్ని లైట్స్ ఎల్ఈడితోనే వస్తాయి. ఇండికేటర్స్ ఎల్ఈడియే అండ్ హెడ్ లైట్ కూడా ఎల్ఈడియే. మనకి క్రాష్ గార్డ్స్ ఇవన్నీ అయితే స్టాక్ బైక్ తోనే వచ్చేస్తాయి. ఇది కూడా మనం ప్యానియర్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అనుకున్నా, బట్ ఇది కూడా క్రాష్ గార్డే అనమాట. వెహికల్ సడన్ గా పడిపోయినా కానీ మనకి ఎక్కడ వెహికల్ కి ఇంపాక్ట్ కాకుండా ఇచ్చారనమాట. ఇది కూడా మనకి బ్రేక్ లైట్ కూడా చూడండి ఎంత హ్యూజ్ ఉందో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ వచ్చేసరికి రివర్ బ్యాచింగ్ అయితే ఉంది. అండ్ ఇట్ సైడ్ ఇండియన్ రాసి ఉంది. సో ఇక్కడ చూడండి బిల్ట్ టు హజిల్ అని రాస్తుంది. అండ్ అదే కాకుండా సో ఇక్కడ కూడా రివర్ బ్యాచ్ ఇంకోటి ఉందన్నమాట. సో ఇది ఓవరాల్ స్టాక్ బైక్ ఒక లుక్ అనమాట ఇది. సో కమింగ్ టు ద వీల్స్ గైస్, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు 14" ఎలాయ్ వీల్స్ తో వస్తుంది అండ్ విత్ డిస్క్ బ్రేక్స్ అనమాట. అండ్ అదే కాకుండా దీంట్లో సిబిఎస్ సిస్టమ్ ఉంటుంది, ఏబిఎస్ అయితే ఉండదు. సిబిఎస్ అంటే కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. సో ఏ బ్రేక్ ప్రెస్ చేసినా 2 వీల్స్ కి అయితే బ్రేక్ అప్లై అవుతుంది. సో దట్ బైక్ అనేది స్కిడ్ అవ్వకుండా, వీల్ లాక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇదే కాకుండా దీంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది వస్తుంది అనమాట. సో బోత్ డ్యూయల్ సస్పెన్షన్ అయితే చూడొచ్చు. సో దీన్ని అయితే మన ఇండియన్ ఆఫ్ రోడ్ కండిషన్స్ మైండ్ లో పెట్టుకొని అయితే ఈ బైక్ అనేది లాంచ్ చేశారు. సో మన ఇండియన్ రోడ్స్ కి అయితే పర్ఫెక్ట్ ఈవీ స్కూటీ అని అయితే డెఫినెట్ గా చెప్పొచ్చు. సో బైక్ వచ్చేసి నాకు తెలిసి 140 kgs ఉంది. కొంచెం హెవీనే ఉంది, ఎందుకంటే ఈ బిగ్గర్ లుక్ వచ్చేసరికి మనకి హెవీ అయితే ఫీల్ అవుతుంది. సో మనం కొంచెం ముందుకెళ్ళి అయితే బైక్ లో ఫీచర్స్ ఇంకేమున్నాయో మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ లైటింగ్ కి మీకు టీఎఫ్టీ డిస్ప్లే కనిపించదు సరిగ్గా. సో గైస్, మనమైతే డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుందాం. వన్స్ మీరు వెహికల్ మీద కూర్చున్నాక మీకు డాష్ బోర్డ్ ఇంటర్ఫేస్ అనేది ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో మీ సైడ్ నుంచి పిఓవి అయితే ఇట్లా ఉంటుంది అనమాట ఒక్కసారి మీరు వెహికల్ ఎక్కినాక. సో మనం ఫస్ట్ బటన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. హెడ్ లైట్ కంట్రోల్ చేయడానికి అయితే స్విచ్ అనమాట. ఇది లాంగ్ బీమ్, లో బీమ్ అండ్ ఇది పాస్. సో ఇదైతే ఇండికేటర్స్ లెఫ్ట్ అండ్ రైట్, హార్న్ అండ్ ఇట్ సైడ్ అయితే ఏం లేదు ఇంకా. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది పార్కింగ్ ప్లస్ రివర్స్ వెళ్ళే మోడ్ అనమాట. సో ఈ వెహికల్ అనేది మనకి రివర్స్ కూడా వెళ్తుంది. సో దానికి సంబంధించిన బటన్. అండ్ ఇదైతే కిల్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ కోసం. అండ్ ఇది మోడ్ స్విచ్ అనమాట. సో దీంట్లో వచ్చేసరికి 3 డిఫరెంట్ మోడ్స్ అనేది ఉంటాయి మనకి. సో మీకు ఒక్కసారి మోడ్ కూడా చూపిస్తా. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఈకో మోడ్ లో పెట్టాము. సో మన వెహికల్ వచ్చేసరికి 80% ఛార్జ్ అయితే ఉంది. 80% ఛార్జ్ కి మనం ఈకో మోడ్ లో పెడితే 86 కిలోమీటర్స్ అయితే రేంజ్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ రైడ్ మోడ్కి వెళ్ళిపోదాం. సో రైడ్ మోడ్లో అయితే 80% ఛార్జ్కి 75 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మోడ్ వచ్చేసరికి రష్ మోడ్ అనమాట. సో ఇది టాప్ మోడ్. దీంట్లో మీకు వెహికల్ అనేది పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ 80% ఛార్జ్కి దీంట్లో 60 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. సో మెయిన్ టీఎఫ్టీ డిస్ప్లేలో మనకి ఛార్జింగ్, రేంజ్, ఓడో అండ్ మోడ్ ఏ మోడ్లో ఉన్నాం అనేసి, అండ్ స్పీడోమీటర్ అండ్ టైం అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక 2 బటన్స్ కూడా ఉన్నాయి. సో ఇది రీసెట్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసరికి ఏదైనా సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ చేసుకునే బటన్. సో ఇంతే అనమాట, సింపుల్ గా ఉంది, ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా. సో ఏమేమి చూడటానికి కావాలో మనకి అవైతే
ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అవే ఫీచర్స్ దీంట్లో కూడా కనిపిస్తున్నాయి. సో ఈ ఈవీ స్కూటీ టోటల్ రేంజ్ వచ్చేసరికి కంపెనీ క్లెయిమ్ చేసేది మాత్రం 160, బట్ ఇన్ రియల్ లైఫ్ మనకి 110 to 120 ఈజీగా వచ్చేస్తుంది ఒక ఫుల్ ఛార్జ్కి. సో ఒక ఫుల్ ఛార్జ్ చేయడానికి వచ్చేసరికి 5 to 6 hours టైం అయితే పడుతుందంట. అండ్ దీంట్లో ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి రేర్ పర్సన్కే ఫుడ్ పెక్స్ కాకుండా ఫ్రంట్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మనకి స్పెషల్గా ఫుడ్ పెక్స్ ఇచ్చిండ్రు అనమాట. చూడండి ఇటొకటి అండ్ ఇటొకటి. సో దట్ ఎవరైతే హైట్ ఉంటారో మన లెగ్ పొజిషన్ అనేది ఇక్కడనే కాకుండా ఇక్కడ కూడా పెట్టుకొని కంఫర్టబుల్గా నడపడానికి ఫ్రంట్ కూడా ఫుడ్ పెక్స్ ఇచ్చారు గైస్. సో ఇదైతే ఒక మంచి థాట్ అని చెప్పొచ్చు. సో నేనైతే వేరే వెహికల్లో చూడలేదు ఇది. సో మనకి సీట్ పొజిషన్ చూసుకున్నా కానీ ఎంత విడుతుంది చూడండి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సీట్ కవర్ వచ్చేసరికి. సో చాలా విడుతుంది కాబట్టి మనం కంఫర్టబుల్గా అయితే దీంట్లో ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి లగేజ్ ఏమన్నా హుక్ చేసుకోవడానికి హుక్ కూడా ఇచ్చారు. అండ్ అదే కాకుండా మనం స్టోరేజ్ స్పేస్ చూద్దాం. ఇప్పుడు మన ఓల్డ్ స్టైల్లో ఓపెన్ చేసినట్టు కీతోనే ఓపెన్ చేయొచ్చు మనం. సో దీంట్లో వచ్చేసరికి 43 liters బూట్ స్పేస్ అనేది ఉంటుంది అనమాట. సో ఈజీగా మనం ఒక 2 హెల్మెట్లు అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో ఇది దీని ఛార్జర్. సో పిన్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది చూడండి. సో దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ కూడా నా సైడ్ నుంచి అయితే ఇదే అని చెప్పాలి. ఇది యూనివర్సల్ పోర్ట్ అయితే కాదు. మీరు బయట ఎక్కడైనా ఛార్జ్ చేయాలంటే డెఫినెట్గా మీ దగ్గర ఛార్జర్ ఉండాలి. సో బయట వేరే పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ పోర్ట్స్కి అయితే మనం కనెక్ట్ చేయలేం. సో రివర్స్ షోరూమ్స్ ఏవైతే ఉంటాయో అక్కడైతే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, కానీ సో బయట ఈవీ స్టేషన్స్ అయితే ఉంటాయి కదా అక్కడైతే మనం ఛార్జ్ చేయలేము. సో 43 liters ఇక్కడ. అండ్ ఫ్రంట్ కూడా ఉంది మనకి. సో ఫ్రంట్ ఇక్కడైతే మనకు ఒక 12 liters స్పేస్ అనేది ఉంటుంది అనమాట. సో మీకైతే ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, డిక్కీలో ఛార్జింగ్ పెట్టడానికి లేదు, బయట కూడా ఎక్కడ కనిపించట్లేదు, ఏంది ఎక్కడి నుంచి ఛార్జర్ కనెక్ట్ చేయాలి అనేసి మీకైతే ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. సో అదే రివర్లో ఉన్న బ్యూటీ అనమాట. డిజైన్లో కలిసిపోయింది. అది ఎట్లా అంటే మనం ఈ ఫ్రంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న పుల్ చేసే దానిలాగా ఉంది కదా. సో దీన్ని పుల్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా ఒక డోర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం మన వెహికల్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ పోర్ట్ అయితే మనం ఓన్లీ రివర్స్ షోరూమ్స్లో ఆర్ మన ఛార్జర్ నుంచే కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో అది గైస్ మన రివర్స్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే. సో సింపుల్ అండ్ క్లీన్ ఉంది బైక్ అయితే. సో గైస్ ఇప్పుడైతే మనం ఏ మోడ్లో ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది అయితే మనం చెక్ చేద్దాం. సో దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 90 kilometers అనమాట. సో 90 కంటే ఎక్కువ వెళ్ళదు. సో మనం డిఫరెంట్ మోడ్స్లో ఎంతెంత స్పీడ్ వెళ్తుంది అనేది అయితే ట్రై చేద్దాం. సో ఇగ్నిషన్ అయితే స్టార్ట్ చేసిన, ఫస్ట్ ఈకోతో స్టార్ట్ చేద్దాం. మనం ఈకో మోడ్లో అయితే పెట్టినా కదా. సో లెట్స్ గో. స్టార్ట్ చేసిన తర్వాత బైక్ అయితే మంచిగా లైట్ వెయిట్ అని అంటే మరీ లైట్ వెయిట్ అయితే ఏం లేదు కంపేర్ చేస్తాను వేరే దానికంటే. సో 140 kgs అంటే కొంచెం వెయిట్ ఉన్నట్టే. సో బట్ చూడటానికైతే చాలా హ్యూజ్ ఉంది, మంచి ఇట్లా బల్కీ అనిపిస్తుంది అనమాట ఫీల్. సో ఈకో మోడ్లో నేను ఉన్నాను ప్రస్తుతానికి. ఈకో మోడ్లో ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. సో అరౌండ్ 44-45 స్పీడ్ అయితే మనకి టచ్ అవుతుంది. మీరు చూడొచ్చు 44 టచ్ అవుతుంది. సో ఈకో మోడ్లో అయితే మనకి 44 స్పీడ్ వెళ్తుంది అనమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ మోడ్, రైడ్ మోడ్లోకి వద్దాం. సో రైడ్ మోడ్లో వచ్చేసరికి మనకి 65, 66, 60, 70, 72, 75, 78, 80. సో రైడ్ మోడ్లో వచ్చేసరికి మనకి 80 టచ్ అయిందనమాట. ఇంకొక మోడ్ ఉంది. ఇంకొక మోడ్ మళ్ళీ ఒకసారి యూటర్న్ చేసుకొని అయితే ట్రై చేద్దాం, బికాజ్ ముందు ట్రాఫిక్ ఉంది కదా. సో రష్ మోడ్లో ఎంత స్పీడ్ వెళ్తుందో కూడా మనం అయితే ఒకసారి యూటర్న్ తీసుకొని అయితే ట్రై చేద్దాం. సో ఎస్ గైస్, రష్ మోడ్లోకి వెళ్దాం. సో రష్ మోడ్లో అయితే కొంచెం ఇట్లా పుల్ చేసేస్తుంది అబ్బా వెనకకి. సో రష్ మోడ్లో మనకి 90 అయితే టచ్ అయిపోతుంది ఈజీగా. 88, ఆల్మోస్ట్ 90 అనుకోండి ఇంకా. సో 90 అయితే మనకి టచ్ అవుతుంది. అండ్ దీంట్లో రీజన్ బ్రేకింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు. ఎందుకంటే నేను నడుపుతున్నా కదా, నడుపుతుంటే నేను యాక్సిలరేషన్ ఇవ్వకపోయినా కానీ మంచి బ్రేకింగ్ అయితే తీసుకుంటుంది అది. ఎందుకంటే నాకు ఐక్యూబ్ కూడా ఉంది. ఐక్యూబ్లో రీజన్ బ్రేకింగ్ ఇంత స్ట్రాంగ్ ఉండదు. సో ఐ మీన్ ఇంత పంచి ఉండదు. బ్రేక్ అవుతుందా లేదా అనేది అయితే మనకి చిన్న డౌట్ ఉంటుంది దాంట్లో. బట్ దీంట్లో తెలిసిపోతుంది ఆ ఫీల్ అనేది, బ్రేక్ అవుతుంది వెహికల్ అనేసి. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చూస్తే మనం వెహికల్ బ్రేక్ పట్టుకున్నప్పుడు కానీ అండ్ థ్రాటిల్ ఇస్తున్నప్పుడు కానీ ఆ ఫీల్ అనేది చాలా బాగుంది. లైక్ ఆ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అనేది తెలుస్తుంది, ఫీల్ అవుతుంది. అండ్ ఆ ఫుడ్ పెక్స్ ఉన్నాయి కదా, ఆ ఫుడ్ పెక్స్ క్వాలిటీ కూడా ఆ టక్ టక్ సౌండ్ వస్తుంటే
ఆ ఫీలింగే మంచిగా ఉందన్నమాట. అది అది ఎక్స్ప్రెస్ చేయలేం మనం. ఆ, మీరు ఒక్కసారి మీరు అది ఫీల్ అవ్వాల్సిందే. సో గైస్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఈ డిఆర్ఎల్స్ కూడా ఆన్ అయి ఉన్నాయి. మీకు డే లైట్ కాబట్టి అంత క్లారిటీ కనిపించకపోవచ్చు. సో మీకు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ ఇంకా క్లారిటీగా మీకు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు. చాలా ఇంట్లో అయితే కలుస్తాం మిమ్మల్ని. సో గైస్ మనమైతే ఇవాళ రివర్ షోరూమ్ ఉప్పల్ దగ్గరికి అయితే వచ్చాము. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ టెస్ట్ రైడ్ వెహికల్ కూడా చాలా బాగుందన్నమాట, మంచి కండిషన్లో ఉంది. సో ఎవరైనా టెస్ట్ రైడ్ చేయాలనుకుంటే డెఫినెట్గా మీరు ఈ షోరూమ్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ అఖిల మంచిగా రిసీవ్ చేసుకున్నారు తను కూడా. సో కస్టమర్ సర్వీస్ అయితే మంచి సపోర్టివ్ ఉందన్నట్టు ఫీల్ అయినా నేనైతే. సో ఎస్ గైస్ బ్యాక్ హోమ్ అనమాట. సో అట్లయితే మన ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది రివర్ది. సో ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే వెహికల్ చాలా బాగుంది అండ్ ఈజీ టు రైడ్ కూడా. సో ఎవరైతే సిటీ పర్పస్ కోసం ఈవీ వెహికల్స్ అయితే చూస్తున్నారో మీరు రివర్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ప్రైజింగ్ అనేది ఒక డీసెంట్ ప్రైజింగ్లోనే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. సో ప్రైస్ డీటెయిల్స్కి వచ్చేసరికి దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి బ్లూటూత్తో వచ్చేది, ఇంకోటి వితౌట్ బ్లూటూత్తో వచ్చేది. సో మనం బ్లూటూత్ అంటే మీకు కాల్ చూపిస్తుంది అంతే. బ్లూటూత్ ఆప్షన్ అది ఒకటే ఉంది ప్రస్తుతానికైతే ఈ జనరేషన్లో. సో మీరు బ్లూటూత్ ఆప్షన్తో తీసుకుంటే మీకు అరౌండ్ 1,56,000 అయితే ఆన్ రోడ్ ప్రైస్ అవుతుంది. అండ్ వితౌట్ బ్లూటూత్ తీసుకుంటే ఒక 3,4,000 డిఫరెన్స్ ఉంటుంది. సో ఎస్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. సో రివర్ మీకు ఎట్లా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంది స్కూటీ మీద, డెఫినెట్గా నాకు చెప్పండి. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై గైస్.